హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత అండి. ఈరోజు అయితే సండే స్పెషల్ మటన్ బిర్యానీ బోటీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి అయితే వేసుకున్నా, ఒక రెండు టమాటాలు ఇదైతే బోటీ ఫ్రై చూపిస్తున్నాను నేను. 2 టమాటాలు, ఒక 3 ఎర్రగడ్డలు అయితే కడిగి పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం పుదీనా కొత్తిమీర తీసుకుందాము. ఆ తర్వాత పట్టా లవంగం అదంతా వేసుకుందాం. ఏమేమి వేసుకున్నానంటే కారం రుబ్బుకునేందుకు చెప్తాను చూడండి. ఫస్ట్ కొంచెం కొబ్బరి తీసుకున్నా, కొబ్బరి ఫస్ట్ పేస్ట్ చేసుకున్నా దాన్ని మెదగదనేసి. ఆ తర్వాత కారం 2 స్పూన్లు, ధనియాల పొడి ఒక 3 స్పూన్లు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పట్టా లవంగము, కొన్ని మిరియాలు ఇన్ని వేసుకున్నానండి. 1 కేజీకి చెప్తున్నాను ఇది. 1 కేజీ ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకునేద్దాము. బిర్యానీకి అండి ఒక 5 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, ఇక్కడ 5 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ మటన్ అయితే ఉడకపెట్టి పెట్టుకునేసినాను. 3 విజిల్స్ అయితే వేయించుకున్నాం మటన్. ఇప్పుడు ఇక్కడ స్టవ్ అంటించుకుని కుక్కర్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము. పట్టా లవంగము, బిర్యానీ మసాలా అయితే వేసుకుందాము. బిర్యానీ ఆకు, ఎక్కడైతే ఆయిల్ వేడైంది సాసులు అయితే వేసుకుంటున్నా. ఇక్కడైతే బోటీ ఫ్రైకి పెట్టుకున్నానండి. ఇక్కడ బిర్యానీకి పెట్టుకున్నా, ఇక్కడ బోటీ ఫ్రైకి పెట్టుకున్నా. అప్పుడే రుబ్బి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాము. ఇందులో ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. అలాగే 3½ స్పూన్ అండి. ఆయిల్లోనే ఎందుకు వేసుకుంటామంటే కలర్ బాగా వస్తుంది కాబట్టి ఆయిల్లోనే వేసుకున్నాలి. ఆయిల్లో వేసుకుని వేగించుకోవాలి. కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. మీరు ఎంతెంత తింటారో అంత వేసుకోవచ్చు. పెరుగు అయితే కొంచెం వేసుకుంటున్నా. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. పెరుగు వేసుకోవాలి కొంచెం. 1/4 లీటర్ పెరుగు అయితే వేసుకున్నా. ఇప్పుడు టమాటా అయితే వేసుకుందాము, కట్ చేసి పెట్టుకున్న టమాటా. చూడండి మసాలా అయితే ఉడుకుతుంది కదా బాగా. ఇప్పుడైతే బోటీ వేసుకుందాము. ఉప్పు వేసుకుందామండి, రుచికి సరిపడేంత ఉప్పు. నేను నీళ్ళు అయితే వేసుకోలేదు, మసాలాలో ఏం రుబ్బి పోసుకున్నానో నీళ్ళు అదే నీళ్ళే, మళ్ళీ నీళ్ళు అయితే యాడ్ చేసుకోలేదు. దాంట్లోనే సరిపోతుంది కుక్ అయితే. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. గరం మసాలా కొంచెం వేసుకుంటున్నా. ఇందులో కొంచెం వేసుకుంటున్నా. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు లేదా ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే చాలండి, రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే టమాటో అయితే మెత్తగా అయింది.
ఎప్పుడైతే మనము ఉడికి పెట్టుకున్న మటన్ అయితే వేసుకునేద్దాం దీంట్లో. పెట్టుకున్న మటన్ను నీళ్ళు సమేతంగా ఇందులో అయితే నేను వేసుకునేసినాను. ఇప్పుడైతే నీళ్ళు కొంచెం మరలిన తర్వాత బియ్యం అయితే వేసుకుందాము. చిన్న నిమ్మకాయ అయితే పిండుకుంటున్నా. కడిగి పెట్టుకున్న రైస్ అండి, ఒక 10 నిమిషాలు నానపెట్టుకున్నా నేను. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాము. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది చూడండి బిర్యానీ. అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందండి. ఎందుకంటే నేను ఫస్టే 3 విజిల్ అయితే పెట్టుకున్నాను కదండి, అందుకని బిర్యానీ అయితే ఎలా వచ్చిందో చూస్తున్నారు కదండి. ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బోటి కూడా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ చూడండి ఎంత బాగా పైనకి వచ్చేసిందో. ఇలా ఆయిల్ పైనకి వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తారండి. టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను ఎలా ఉంది అనేసి. ఎలా ఉంది? చెప్పు, ఎట్లుంది? సూపర్కి ఎట్లా చూపిస్తావు చెప్పు. ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.